ఈరోజు బోర్డు మీటింగ్లో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నామినేటెడ్ మెంబర్ గారు, నేను, కొత్త సీఓ గారు, మన ఉన్న ప్రెసిడెంట్ సీఓ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ దాంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఎంపీ గారు ఏమన్నారంటే, ఫస్ట్ ఎజెండా స్టార్ట్ కాకన్నా ముందే పేదోళ్ళ ఇల్లు, మొన్న ఇప్పుడు 4వ వార్డులో ఒకరికి 2 అంతస్తుల ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు డిమాలిజ్ చేయడం జరిగింది. దానికి గాను ఎంపీ గారు ఏమడిగిందంటే, వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో, వాళ్ళు ఇల్లు కట్టి స్టార్టింగ్ స్టేజ్లో మీరు చూడలేదా? ఆ స్టార్టింగ్ స్టేజ్ని అది తప్పో రైటో మీరు ఆడికి పోయి వాళ్ళకు చెప్పే, ఏదన్నా ఒకటి చెప్తే వాళ్ళు ఆడికి ఆగిపోయేవాళ్ళు కదా. వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టి కలర్ వేసుకొని వాళ్ళ ఇళ్ళకు పోయే టైంలో డిమాలిజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే పేదోళ్ళకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయమా అనే విధంగా ఎంపీ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రజాప్రతినిధులం కాబట్టి, ప్రజల తరఫున మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ప్రజల బాధలు మా బాధలుగా భావించి తను చెప్పడం జరిగింది. దానికి గాను సిఓ గారు మాది కాదు, డిఓ గారిది అంటే, ఆ టైంలో మాకు ఫోన్ కూడా ఎందుకు ఎత్తలేదు. డిఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ అన్న కనీసం లిఫ్ట్ చేయాలి కదా అనడం జరిగింది. దాని మీద చాలాసేపు డిస్కషన్ అయింది. కాబట్టి అందరికి ఒకే న్యాయం ఉండే విధంగా మీరు చేయాలి, మీరు ఆఫీసర్లు అనేది తను చెప్పడం. అది వాదిస్తూ అప్పుడే ఎజెండా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ పాయింట్లోనే ఈ ప్లాన్ల కోసం వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా తను కూడా అదే, తన వర్షన్ కూడా అదే, మామూలు వాళ్ళకు ఒక రూలు, మీకు నచ్చితే ఒక రూల్గా పోతుంటారా పెద్దవాళ్ళకు అనే విధంగా తను కూడా అనడం జరిగింది. అప్పుడు సిఓ గారు అసలు మామూలుగా అయితే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వీళ్ళు, కానీ వీళ్ళకు ఓటకు ఉండదు అనే టైప్లో తను మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు మనం తీసుకుంటున్నాం, కానీ ప్రతిదాకా అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి మీకు ఓటకు లేదు అంటే అక్కడ ఓటు టాపిక్ లేదు. కాబట్టి ఎందుకో మరి సిఓ గారు ఈరోజు కొంచెం అగ్రెసివ్గా వీళ్ళకి ఇది లేదు అనే టైప్లో మాట్లాడడం ఎంపీ గారికి కూడా వాళ్ళందరికీ ఇన్సల్ట్గానే ఉంటుంది, మాకు కూడా బాధాకరంగానే ఉంది. కాబట్టి దాని మీద ఎంపీ గారు వాకౌట్ చేయడం జరిగింది. అంటే కేవలం మేము ప్రజాప్రతినిధులం, మా సొంత వాటి కోసం మేము రాలేదు, ప్రజల కోసం మేము అడిగేదానికి మీకు దానికి నచ్చకుండా ఇలాంటి సమాధానం ఇస్తున్నారు, మాకేం విలువిస్తున్నారు అనే విషయంలో తను లేవడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా, దాంతోపాటు మేము కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు బోర్డులో మీరు గతంలో ఉపాధ్యక్షురాలు ఉన్నారు, ఇప్పుడు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు ఉన్నారు. ఈ రోజు జరిగిన అవమానం గౌరవం అంటే ప్రజాప్రతినిధులను అనడం అవమానకరమే కదా. ఇప్పుడు నీకు హక్కు లేదు అనడం తప్పు, దాన్ని ఏ రకంగా కన్విన్స్ చేసుకోవాలి ఎంపీ గారిని అంటే, కాదు సార్ ఇది ఇలా అనేసి తనకు చెప్పే విధానం వేరుగా ఉండాలి. కానీ కొంచెం మా సిఓ గారు ఈరోజు కొంచెం తొందరపడ్డాడు కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకు గట్టిగానే సమాధానం ఇచ్చేయడం జరిగింది సిఓ గారు. అంటే వీళ్ళకు ఓటకు అంటే మెంబర్ గారికి మీకు మాకు ఉంటుంది తప్ప వీళ్ళకి ఓటకు లేదు, అక్కడ ఆ వర్షన్ అక్కర్లేదు. ఇక తను ఫ్లోలో ఆ వర్షన్ కాడికి వచ్చేసే వరకల్లా వాళ్ళకు కూడా ఇన్సల్టే కాబట్టి మాకు కూడా బాధాకరమే, వాళ్ళకు కూడా బాధాకరం. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకున్నాక నేను వచ్చి నేను నా ప్రజల కోసం సమస్యను నేను అడిగితే నీకు అంత కోపం వచ్చింది అనే విధంగా తనకు సమావేశంలో ఎంపీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రత్యేక భేటీలో ఆయనకున్న ఏవైనా కూడా చర్చించవచ్చు అనేది అధికారం. అంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు బోర్డు సమావేశానికి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని, వాటిని దృష్టిలో పెట్టుకుని తర్వాత భేటీలో చర్చించవచ్చు కదా. అట్లా ఇట్లా ఇప్పుడు వాళ్ళకు ఉన్న సమస్యలు అంటే ప్రజలు ఇప్పుడు సిఓ గారు ఇప్పుడు ఆఫీసర్లు వినకపోతే మాలాంటి మాకు కూడా వినకపోతే ఐ లెవెల్లో వాళ్ళు పోయి ఎంపీ గారికి కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ప్రజలు ఎంపీకి కూడా చెప్పుకోవచ్చు కదా వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల మీద తను కూడా మాట్లాడిండు, తప్పేం లేదు. కాబట్టి తను వచ్చిండు కాబట్టి మెయిన్ ఆ సమస్య మీదనే చాలా బాధాకరమైన విషయం, ఆ ఇల్లు డిమాలిజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజానికి కళ్ళు మూసుకున్నా కంటోన్మెంట్ బోర్డు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే గూలగొట్టాలి ఏదన్నా ఉంటే, వాళ్ళకి అది రైట్ కాదనిపించినప్పుడు. కానీ ఆ స్టేజ్ దాకా వచ్చి ఆ పేదోళ్ళు సప్పో చేసుకొని 50 గజాల ఇల్లును కట్టినాక దాన్ని డిమాలిజ్ చేయడం అంటే కక్షపూరితమా ఏంది అనేది వాళ్ళ వర్షన్ ఎంపీ గారిది. అవును, ఇప్పుడు సిఓ గారు ఈ రోజు చేసిన దాని మీద మీరు పై లెవెల్
ఆల్రెడీ మా ఎంపీ గారు ఆయన లెవెల్ ఆయన ఇస్తారు కాబట్టి మా అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా గౌరవించాలి, ప్రజాప్రతినిధులను, వాళ్ళు చిన్నవారు కానీ పెద్దవారు కానీ వాళ్ళని గౌరవించాలి ఆఫీసర్లు. అది అంటే ఈ రోజు ఇది డిస్కషన్ అయింది. మా సిఓ గారు ఏం మాట్లాడతారు, మా ఎంపీ గారు ఏం మాట్లాడతారు, మేమేమి అనేది ప్రజల కోసం. ఇప్పుడు నేను ఒక నామినేటెడ్ మెంబర్గా ప్రజల కోసం మాకు బీజేపీ పార్టీ నాకు ఇచ్చింది అవకాశం. మా ఇటల రాజేంద్ర అన్న గారు, మా అన్నగారు అలాంటి ఏం చెప్పరు. అంటే నీ డ్యూటీ నువ్వు చేసుకోమని చెప్తారు. కాకపోతే ఈరోజు తనకు చేయడం మాకు కూడా బాధాకరం, అవమానకరం. కాబట్టి అందరం కలిసి అది బోర్డు క్యాన్సిల్ అయింది. మీటింగ్ బోర్డు క్యాన్సిల్ చేసేసిన, పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ 15 days తర్వాత మళ్ళీ పెట్టుకుంటాం. దాంట్లో ఎంపీ గారు మీరు పోవద్దు అన్నారు. మేము ప్రజల కోసం, తను చేసే తాపత్రయం అంతా ప్రజల కోసమే కదా, ప్రజలకు మేలు చేసే విధంగా.